ఐశ్వర్య చెప్పినట్టుగానే చేశాను కదా. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఆ రోజేమో అంత రొమాంటిక్ గా మాట్లాడింది, ఇప్పుడేమో అసలు రెస్పాన్సే లేదు. ఏమై ఉంటుందబ్బా? రేలకి హే బాబాయ్, ఏంటి ఇలా వచ్చారు? నన్ను వెతుకుంటూ వచ్చారా? ఇది కళా నిజమా? ఫోన్ చేసుంటే నేనే వచ్చేవాడిని కదా. రే చాలేరా నీ నాటకాలు. నాటకాలేంటి బాబాయ్, నేను నిజమే చెప్తున్నా. అవును, నేను నిజమే చెప్తున్నా. 2 సార్లు ఫోన్ చేసి మా వాడికి ఇవ్వమంటే వాడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటూ కబుర్లు చెబుతున్నావు గానీ అసలు ఎక్కడున్నాడో చెప్పట్లేదు. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాం. ఇప్పుడైనా చెప్తావా లేదా? బాబాయ్ నిజం చెప్పనా? అదే కదరా అడిగేది. రాజు ఎక్కడున్నాడో నాకు తెలియదు బాబాయ్. రేలకి అలా అనుకురా. వాడి కోసం ఒకటే ఎదురు చూస్తున్నాం. ఎక్కడున్నాడో చెప్పరా? నిజంగా వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు పిన్ని. లేదంటే ఎందుకు చెప్పను? వాడి గురించి దాస్తే నాకేమైనా వస్తుందా? మరి ఫోన్ చేసినప్పుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడని ఎందుకు చెప్పావురా? మీరు కంగారు పడిపోతారేమోనని అలా చెప్పాను బాబాయ్. అయితే ఇప్పుడేంటి? వాడు ఎక్కడున్నాడో తెలియదు అంటావు. అవును బాబాయ్. రేయ్, నువ్వు కదలపడద్దు. వాడు నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళడు, ఏ పని చేయడు. ఆఖరికి డాయర్లు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఇద్దరు కలిసే వెళ్తారు. అలాంటిది నీకు తెలియకుండా ఇన్ని రోజులు ఎక్కడో ఉన్నాడంటే మేము నమ్మాలా? మీరు నన్ను అనుమానిస్తున్నారు కానీ నిజంగా నాకు తెలియదు బాబాయ్. తెలిస్తే చెప్పడానికి ఏముంది? మీరు వాడి గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో నేను కూడా అంతే ఆలోచిస్తున్నాను. వాడు నన్ను కలవక చాలా రోజులవుతుంది. ఏదో బిజినెస్ అని తిరుగుతున్నాడు. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏదైనా ఫోన్ రింగ్ అయినా కానీ వాడే ఫోన్ చేస్తాడేమో అని ఆతృతతో చూస్తున్నా. బాబాయ్, వాట్ ఏ కోఇన్సిడెన్స్ బాబాయ్. చాలా రోజుల తర్వాత వాడే చేస్తున్నాడు ఇదంతా. మీరు ఇక్కడ కాలు పెట్టిన వేళ విశేషం అనుకుంటా. అవునా? అయితే ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. స్పీకర్ ఎందుకు బాబాయ్? చాలా రోజుల తర్వాత చేస్తున్నాడు కదా, ఏం మాట్లాడుతున్నాడో మేము వినాలి కదా. లిఫ్ట్ చేయి. ఇదిగో మేమున్నామని చెప్తే చంపేస్తా. నోరు మూసుకొని స్పీకర్ ఆన్ చేయి. చెయ్యి. హలో. దరిద్రుడా, ఎక్కడ తెచ్చావరా? అది అది అంటే మామా, ఈరోజు పార్టీ ఉందని చెప్పాను కదా. త్వరగా రమ్మన్నాను కదరా. ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, త్వరగా వచ్చేసి. ఎరా, వాడెక్కడున్నాడో తెలియదన్నావు. అసలు ఫోన్ చేసి చాలా కాలమైందన్నావు. ఒట్టు కూడా వేశావు. బాబాయ్ అది ఇంకా మాట్లాడేవంటే మర్డర్ చేస్తాను రే. నాకు తెలుసురా, మీ ఇద్దరు తోడు దొంగలని. మర్యాదగా చెప్పు, వాడెక్కడున్నాడు? అది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడో తెలియదు బాబాయ్. పార్టీ ఏదో అన్నాడు కదా, ఆ లొకేషన్ పెట్టు. తప్పదా బాబాయ్? పెడతావా లేదా? పెడతా బాబాయ్. మీరు ఇలాంటి వైల్డ్ డెసిషన్ ఏం తీసుకోవద్దు. పెడతాను. పంపించాను బాబాయ్. చూస్తాను వాడి సంగతి, నీ సంగతి. ఇప్పుడు నేను వాళ్ళ నాన్నకి లొకేషన్ పంపించానని రాజుగాడికి తెలిస్తే నన్ను చంపేస్తాడు. ఈ విషయం అస్సలు మనకేమీ తెలియనట్టుగా సైలెంట్ గా ఉండిపోవడం బెటర్. పగ సదని పమ పగ మరే సమారే సదని పమ పగ మసాని మపని సగ మరే
సాని పని మరే సని సరి మ పద సదని పమ పగ మరే మరే సదని పమ పగ సాని పని సాగ మరే సాని. అందరికీ నమస్కారం. నేను పిలవగానే మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని సీతారామయ్య గారు చాలా మంచి ఉద్దేశంతో స్థాపించారు. రాజ్ కావ్య గారు ఈ కంపెనీని సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. దుగ్గిరాల కుటుంబానికి ఒక బ్రాండ్ తీసుకొచ్చారు. కానీ మన దురదృష్టం కొద్దీ ప్రమాదవశాత్తు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ వల్ల వాళ్ళు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. అలాంటి కష్టకాలంలో తప్పనిసరి పరిస్థితుల్లో నేను కంపెనీ బాధ్యతలు తీసుకున్నాను. ఇన్ని రోజులు నేను ముందుండి కంపెనీని ముందుకు తీసుకువెళ్ళాను. చాలా బాగా నటిస్తున్నావు రేఖ. నీ మాటలు చూస్తే అన్నీ తెలిసి నేనే ఎమోషనల్ అయిపోతున్నాను. ఇప్పుడు కావ్య పోలికలను పునికిపుచ్చుకున్న మా ఇందు అన్ని బాధ్యతలు తీసుకోవటానికి అర్హత సంపాదించింది కాబట్టి ఈ రోజు నుండి కంపెనీ బాధ్యతలన్నీ మా ఇందుకి అప్పగిస్తున్నాను. మా ఇందుకి సీఈఓ బాధ్యతలు అప్పగించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మా ఇందు మాట్లాడుతుంది. ఇందు మాట్లాడు. పర్లేదు మాట్లాడు. కమాన్. ముందుగా మా రేఖ ఆంటీకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ పార్టీకి వచ్చిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. నేను మా అమ్మలాగా కంపెనీని నడిపించగలనా లేదా అని మీ అందరికీ సందేహాలు ఉండొచ్చు. అది సహజం, ఎందుకంటే నా గురించి మీకు తెలియదు కాబట్టి. కానీ మీరు నన్ను నమ్మండి, మీ నమ్మకాన్ని నేను నిలబెడతాను. మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని నేను ముందుకు తీసుకెళ్తాను. మీకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదమ్మా, ఎలా రన్ చేస్తావు? మా రేఖ ఆంటీ నన్ను ట్రైన్ చేశారు. అంటే కంపెనీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాంటివి చెయ్యాలి, ఎలాంటివి చేయకూడదు, మనం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉండాలి అని, ఇలా బిజినెస్ కి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా మా రేఖ ఆంటీ నాకు నేర్పించారు. శేషు, ఇందు రేఖ గురించి చాలా బాగా చెప్తుంది కదా. ఏ దాన్ని రాచి రంపాలు పెట్టింది కూడా చెప్పమంటావా? ఊరుకో శేషు, ముందు ఇందు చెప్పేది విను. ఆ మా అమ్మ నాన్న ఉన్నప్పుడు మీరు ఏ విధంగా అయితే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తో డీల్ చేసుకున్నారో ఇక నుంచి అలాగే కొనసాగుతాయని నేను అనుకుంటున్నాను. ఏమన్నా పర్ఫార్మెన్సా ఎరగదీసేస్తున్నా. డాడీ, చింగర్దాన్లా ఏడుపు మొహంతో ఉండే ఇందు ఇంత బాగా ఎలా మాట్లాడుతుంది? అల్లుడు అంతా అల్లు ట్రైనింగ్.
ఇందు ఏంటి ఎవరైనా మారిపోవాల్సిందే. మా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని మీరు నమ్ముకోవడం వల్ల ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నావని ఇక్కడున్న చాలా మంది చెప్పారు. అదే నమ్మకంతో మాతో మీరందరూ బిజినెస్ చేయండి. తప్పకుండా మీ అందరికీ లాభాలు నేను తీసుకొస్తాను. డీల్ ఇస్తాను ఎవరు ముందుకు రావడం లేదేంటి? హిందూ గారు, నా పేరు హర్ష. నేను ఒక బిజినెస్ మ్యాన్ని. చెప్పండి సార్. మీ అమ్మగారంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది. రాజ్ కావ్య గారు ఉన్నప్పుడు నేను రెగ్యులర్గా మీ కంపెనీతో బిజినెస్ చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ఈ రేఖ గారు కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక తన మీద అంతగా నమ్మకం లేకపోవడం వల్ల మీ కంపెనీతో బిజినెస్ చేయటం పూర్తిగా మానేశాను. ఇప్పుడు కంపెనీని మీరే హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. మీ మాటలు నమ్మశక్యంగా ఉన్నాయి. అందుకే మీతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఇది గనక మీరు అనుకున్న టైంకి అనుకున్న విధంగా పూర్తి చేయగలిగితే కంటిన్యూస్గా మీతోనే బిజినెస్ చేస్తాను. తప్పకుండా సార్, మీరు అనుకున్న టైంలోనే మేము పూర్తి చేస్తాం. అయితే రేపే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసుకుందాం. అలాగే సార్. ఏమండి, మనం అనుకున్నట్టుగాని ఇందు మన పేరు నిలబెడుతుందండి. ఖచ్చితంగా నిలబెడుతుంది అపర్ణ. అందరికీ థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. అమ్మయ్య, పార్టీ అరేంజ్ చేసినందుకు ఒక డీల్ ఓకే అయ్యేట్టుంది. ఆంటీ, నేను బానే మాట్లాడాను కదా ఆంటీ? లక్ష్మి, ఆ లక్కీ గారు చెప్పిన లొకేషన్ ఇదే కదా? ఇగో ఇదేదో ప్రపంచ వాళ్ళ పార్టీలో ఉందండి. లక్ష్మి, లోపలికి పద. అపర్ణ, వాటర్ తీసుకొస్తావా? ఏమండి, మనం కరెక్ట్ లొకేషన్ కి వచ్చామా? లక్కీ గారు పెట్టిన లొకేషన్ అయితే ఇదే. మరి మన రాజు ఎక్కడున్నాడండి? వీళ్ళు రాజు వాళ్ళ అమ్మ నాన్నలు కదా, ఎక్కడికి వచ్చారేంటి? ఏమండి, ఆవిడ అపర్ణాదేవి గారు కదా? అవును లక్ష్మి, ఆవిడ ఇక్కడ ఉండటం ఏమిటి? నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీరేంటి ఇక్కడికి వచ్చారు? మా అబ్బాయి రాజు ఇక్కడే ఉన్నాడని తెలిసింది, అందుకే వచ్చాం. మీరేంటండి ఎక్కడున్నారు? ఇది మా ఇల్లు. దుగ్గిరాల వాళ్ళ ఇల్లు ఇదేనా? అవును.
వీళ్ళు మా ఇల్లని తెలియకుండా వచ్చినట్టున్నారు. ఇందుకి రాజుకి పెళ్ళైన విషయం అని ఇందు చెప్పింది కదా. ఎందుకైనా మంచిది, వీళ్ళకి ఆ విషయం తెలియకుండా చూసుకోవాలి. మా రాజు ఇక్కడే ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు. నేను వెళ్ళి పంపిస్తాను. మీరిక్కడ కూర్చోండి. రండి. కూర్చోండి. కూర్చో లక్ష్మి. ఏమండి, మన రాజు అవును లక్ష్మి, వాడి పక్కనున్న అమ్మాయి ఆ రోజు మన పెళ్లి రోజు చేసిన అమ్మాయి ఈమె కదా? అవునండి. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు వస్తాను. ఓకే అండి. రాజు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే. బాబు, ఒక్క నిమిషం అండి. యా షూర్. ఏంటమ్మా? మీ అమ్మా నాన్న ఇక్కడికొచ్చారు. బాబు, నువ్వేం కంగారు పడకు. నీకు ఇందుకి పెళ్ళైన విషయం వాళ్ళకి తెలియదని నాకు తెలుసు. అందుకే వాళ్ళకి నేనేం చెప్పలేదు. నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడరా. థ్యాంక్స్ అమ్మా. మీరేంటి నాన్న ఇక్కడ? నువ్వేంట్రా ఎక్కడున్నావు? చెప్తాను, ముందు నాతో రండి. రండి. ఏంట్రా అంత కంగారు పడుతున్నావు? రా నాన్న. అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నీకోసమేరా. నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది? మా తిప్పలేవో మేము పడ్డాం లేరా. అయినా నువ్వు ఈ ఇంట్లో ఏం చేస్తున్నావు? అసలు ఈ ఇల్లు ఎవరిదో తెలుసా నీకు? అవును, ఆ ఇల్లు నీతో ఉందేంటి? అమ్మయ్యా, వీళ్ళకి మా పెళ్లి విషయం తెలియదు అన్నమాట. ఆ విషయం తెలిసి నన్ను నిలదీయడానికి వచ్చారనుకున్నాను. ఒకవేళ ఇప్పుడు ఆ విషయం తెలిస్తే వీళ్ళకి అద్దె మొగుళ్ళ నటిస్తున్నాను అన్న విషయం చెప్పలేను. అందుకే వెంటనే వీళ్ళని పంపించేయాలి. మాట్లాడవేంట్రా? ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? తెలుసు నాన్న, దుగ్గిరాల వాళ్ళ ఇల్లు. అంటే నీకు నిజం తెలిసిపోయిందా? నిజమా? ఏం నిజం? అది కాదురా, నువ్వు బిజినెస్ అని ఇక్కడేం చేస్తున్నావని. బిజినెస్సే చేస్తున్నానన్న. దుగ్గిరాల ఫ్యామిలీకి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయని నీకు తెలుసు కదా? తెలుసు. ఈరోజు ఇక్కడ బిజినెస్ పార్టీ జరుగుతుంది, అందుకే వచ్చాను. నువ్వు చెప్పేది నిజమేనా, లేదంటే మా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అమ్మా, మీ దగ్గర దాయాల్సిన అవసరం నాకే ఉందమ్మా. ఇందాక ఇందుని చూశారు కదా, ఇందు నేను కలిసి బిజినెస్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ పెద్ద కాంట్రాక్ట్ కుదుర్చుకుంటున్నాం. మేం పార్టీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం. అయినా మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? నీ గురించేరా. నా గురించా? నాకేమైంది? నేను బానే ఉన్నాను కదా. అది కాదురా, ఇలాంటి పెద్దవాళ్లతో మనకెందుకు? మంచిగా ఉన్న రోజులు వాళ్ళు కాంట్రాక్ట్లు ఇస్తారు, డబ్బులు కూడా ఇస్తారు. ఏదైనా తేడా వస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. ఎందుకు నాన్న ఇలా భయపడుతుంటారు? సరే సరే, మీరు వెళ్ళండి, నేను ఇంటికి వచ్చాక మాట్లాడతాను. ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయడం లేదు. నువ్వు ఇంకా ఇంటికి వస్తావంటే ఎలా నమ్ముతారా? నీకెన్నిసార్లు ఫోన్ చేయాలరా? అసలు ఎందుకు కట్ చేస్తున్నావు? నేను చాలా బిజీగా ఉన్నాను, అందుకే కట్ చేశాను. కన్న వాళ్లతో ఒక్క నిమిషం మాట్లాడలేనంత బిజీగా ఉన్నావా నువ్వు? అది కాదమ్మా, నా పరిస్థితి అర్థం చేసుకోండి. నువ్వు మా పరిస్థితి అర్థం చేసుకోరా. నీ తమ్ముడు మన కుటుంబం కోసం చాలా కష్టపడుతున్నాడు. నువ్వేమో బిజినెస్ అది ఇది అని కాలి తిరుగుతూ ఉన్నావు. ఒరే నాన్న, ఈ బిజినెస్లు వదిలేసి ఇంటికి రారా. నువ్వు కూడా ఏదైనా జాబ్ చేస్తే నీ తమ్ముడికి సాయంగా ఉంటుంది కదరా. మన కష్టాలని కొంచెం అర్థం చేసుకోరా. నాన్న, ఎన్నిసార్లు ఇలా అడిగిందే అడుగుతారు? నేను చెప్పిందే చెప్తాను. మన కష్టాలు తీర్చడానికి నేను ఇలా ఇంటికి రాకుండా కష్టపడుతున్నాను.
సరే సరే, ఏదైనా ఉంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత అడగండి. ముందు మీరు వెళ్ళండి. అది కాదురా. అమ్మా ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళండి. ఏమండి, పదండి. వెళ్ళండి నాన్న. అమ్మయ్యా. ఈ రేఖ ఎప్పుడు వచ్చింది? కొంప తీసి వినేసిందా? ఎవరు వాళ్ళు? ఏమీ లేదు, బతికిపోయా. రాజు, వాళ్ళెవరు? మా అమ్మ నాన్న. మీ అమ్మ నాన్న? అవును, నన్నే చూడ్డానికి వచ్చారు. మరి లోపలికి తీసుకురాకుండా అలా పంపించేసావేంటి? అంటే పిన్ని, ఇలా తీసుకురావటం కరెక్ట్ కాదనిపించింది. ఏంటి? అదే పిన్ని, మన ఇంట్లో ఏదైనా మంచి అకేషన్ ఉన్నప్పుడు తీసుకొస్తానులే. పిన్ని పద పద, అక్కడ మీకోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పదండి పదండి పదండి. అసలు మా పెళ్ళే జరగలేదు. నేను డబ్బులు తీసుకొని అద్దె మొగుడు పాత్ర పోషిస్తున్నాను. మీకు పెళ్లి కాలేదా? తను నీకు అద్దె మొగుడా? చెప్పు.